ఒక్కోసారి ఏంటంటే జస్ట్ సపోర్టివ్ థెరపీ అని ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చనిపోయారు, లేకపోతే ఏదైనా బ్రేకప్ అయ్యింది. అప్పుడు యూ జస్ట్ వాంట్ ఎవరితోనైనా మాట్లాడితే బావుంటుంది అని. ఈ ప్రొఫెషనల్స్ వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఉంటుంది. మన బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఏ టూల్స్ వాడితే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మనం హెల్ప్ చేయగలుగుతాము అన్న నాలెడ్జ్ ఉంటే అప్పుడు చక్కగా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. మన ప్రాబ్లమ్ ఏంటంటే మన ఇండియన్ జనరల్లీ ఇండియనే గాదు. సౌత్ ఏషియన్, బ్రౌన్ కమ్యూనిటీ అనుకోవచ్చు. మన విధానం వేరు. హ్మ్. సో, దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్. హ్మ్. ఎలా అడ్వైస్ చేయాలి అన్నది. రైట్? యెస్. సో, ఇలాంటి కన్‌ఫ్యూజన్ అడ్వైస్ చేసే వాళ్ళకే ఉంటే, వెళ్ళే వాళ్ళకి ఏం జేస్తారు? రైట్? సో, ఫస్ట్ థింగ్ ఈస్ దట్. ఊరికే ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు సంబడీ, యెస్ యూ కెన్ డెఫినైట్‌లీ గో టు ఎ సైకాలజిస్ట్. తర్వాత వాళ్ళు రికమెండ్ చేస్తారు. రకరకాలుగా థెరపీ చేస్తారు. సీబీటీ అంటాము, సపోర్టివ్ అంటాము, గ్రీఫ్ థెరపీ అంటాము, ట్రామా థెరపీ అంటాము. ఇవన్నీ రకరకాలు. బట్ దే షుడ్ బి ట్రైన్డ్ ఇన్ థాట్. కౌన్సెలింగ్స్ అన్నిట్లో ట్రైనింగ్ ఉండాలి ఖచ్చితంగా. ఏదో దిక్కుమాలిన డిగ్రీ పెట్టుకొని నేనే అని చెప్పి మాట్లాడుతుంటే దట్ ఈస్ వై వీ హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్ ఫస్ట్ థింగ్. తర్వాత ఇంకోటేముంటదంటే మా దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు సమ్‌టైమ్స్ క్లియర్ కట్ డయాగ్నోసిస్ ఉండదు. ఎందుకంటే చాలా మటుకు ఒక ట్రామా ఉన్నప్పుడు, వాళ్ళ పర్సనాలిటీ ఇష్యూస్ చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నప్పుడు, లేకపోతే ఇంకేమన్నా ఫ్యూచర్ లైక్ ఐక్యూ అసెస్మెంట్స్ కొన్ని డౌట్‌ఫుల్‌గా ఉన్నప్పుడు అప్పుడు మేము అసెస్మెంట్స్ కోసం పంపిస్తాం సైకాలజిస్ట్ దగ్గరికి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐక్యూ అసెస్మెంట్ అని ఉంటుంది. పర్సనాలిటీ అసెస్మెంట్ అని ఉంటుంది. తర్వాత ఇంకా వేరే టీఏటీఏ అవన్నీ కొంచెం టు ఎలాబరేట్ టు అంటే ఎక్స్‌ప్లెయిన్. డయాగ్నోసిస్‌ని కొంచెం అంటే డీప్‌గా డ్రైవ్ చేయడానికా మ్యామ్ అది? మాకు డయాగ్నోసిస్‌లో కొంచెం డౌట్‌ఫుల్‌గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ క్లియర్ కట్. అంటే మన దగ్గర డిప్రెషన్ రాంగానే ఎవ్వరు రారు డాక్టర్ హ్మ్. దగ్గరికి. హ్మ్. చాలా రోజుల తర్వాత రకరకాల సింప్టమ్స్‌తోనొస్తారు. ఎవరు చాలా తక్కువ మంది డాక్టర్ నాకిలా బాధ అవుతుంది. నాకు మాట్లాడాలని ఉంది అని చాలా తక్కువ. నాకిక్కడ నొప్పుంది, అక్కడ నొప్పుంది, ఇలా అవును. అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది, దెయ్యం పట్టింది, అవును. నన్నందరూ తిడుతున్నారు ఇంట్లో, వీళ్ళు మాట వినట్లేదు. ఇలాంటి వాటికొస్తారు. యెస్ మ్యామ్. సో, మేము దాన్ని ఎపిసోడ్‌లాగా మాకైతే ఖచ్చితంగా ఇన్నిన్ని బుక్స్ ఉన్నాయి. క్లియర్‌గా డయాగ్నోస్ ఎలా చేయాలో ఉంటుంది. వి నీడ్ ఆల్ ద సింప్టమ్స్ టు రైట్ ఎ డయాగ్నోసిస్. హ్మ్. మేము డయాగ్నోసిస్ రాసే ముందు వి హావ్ టు బి వెరీ క్లియర్ అండ్ ఆ క్రైటీరియా ఫిల్ అవ్వాలి. హ్మ్. రైట్. సో, మా దగ్గరికొచ్చే వరకు వాళ్ళు ఆల్రెడీ కొంచెం నయమయ్యినట్టు, కానట్టు, లైఫ్‌లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోయినట్టు, మార్క్స్ రాకపోవడం, జాబ్‌లో ఫెయిల్ అవ్వడం, బ్రేకప్స్ అవ్వడం ఇలాంటివన్నీ ఆర్ అడిక్షన్స్ అవ్వడం ఎనీథింగ్. ఎనీథింగ్ ఇట్ కెన్ బి. సో, ఇట్ విల్ మాస్క్ ద సింప్టమ్స్. క్లియర్ కట్‌గా ఉండవు. అప్పుడు ఫర్ బ్యాకప్ పంపిస్తాం. అదొకటి. తర్వాత మా దగ్గర తీసుకొచ్చినప్పుడు పేషెంట్ మాట్లాడట్లేదు. చాలా తక్కువ మాట్లాడుతున్నారు. సో, మేము చెప్పింది గూడా అర్థం గాట్లేదు. సో, చిన్నప్పటి నుంచి ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అని చెప్పేసి మా ఇంటర్వ్యూ హిస్టరీ టేకింగ్‌లో తెలిసినప్పుడు యాహ్! స్కూల్‌లో కొంచెం స్లో అలాంటివేమైనా చెప్పినప్పుడు ఐక్యూ అసెస్మెంట్. ఓకే. రైట్. సో, ఒక కైండ్ ఆఫ్ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ క్లారిటీ కోసం. బికాజ్ యాస్ ఎ డాక్టర్ నేనొక డయాగ్నోసిస్ రాయాలి అంటే ఇట్ విల్ స్టిక్ టు ద పేషెంట్. హ్మ్. హ్మ్. రైట్. మనకున్న స్టిగ్మాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని సివియర్ మెంటల్ ఇల్‌నెసెస్, కామన్ మెంటల్ ఇల్‌నెసెస్ అని ఉంటాయి గదా! సో, బైపోలార్, స్కిజోఫ్రెనియా ఇవన్నీ కూడా కొంచెం సివియర్ మెంటల్ ఇల్‌నెస్. ఇప్పుడు నేను నా ప్రిస్క్రిప్షన్‌లో స్కిజోఫ్రెనియా డయాగ్నోసిస్ రాసాను అంటే ఐ యామ్ లేబెలింగ్ ద పేషెంట్. ఓకే. హ్మ్. హ్మ్. రైట్. హ్మ్. లైఫ్ లాంగ్ ఉంటుంది. వీడికి పిచ్చి అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోతారు. నోబడీ కేర్స్. అదొక్కటి పట్టుకొని చూడు డాక్టర్ చెప్పారని చెప్పి కూడా చాలా జరుగుతాయి. సో, అట్లా కొంచెం అంబిగియస్ అంటాం. దట్ ఓకే. ఈస్ వన్ యాస్పెక్ట్. రేపొద్దున జాబ్స్‌కెళ్ళాలన్నా, యెస్. యూ హావ్ టు కెరియర్ డిస్క్లోజ్. వైస్ ఈవెన్ వీసాస్ అప్లై మ్యారేజ్ చేయాలన్నా అండి. ఎవ్రీథింగ్ హాస్ టు బి మ్యారేజ్ ఆబ్వియస్‌లీ. యాహ్! ఎవ్రీథింగ్ సో, హాస్ టు బి డిస్క్లోజ్డ్. డిస్క్లోజ్ చేయాలి. సో, అందుకని ఏదన్నా అంబిగియస్‌గా ఉన్నప్పుడు ప్రిఫర్ టు హావ్ ఎన్ అసెస్మెంట్ అండ్ ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్‌తో పాటు మాది యాడ్ చేసి దెన్ వి విల్ సే ఇంగో ఈ థెరపీస్ కూడా బావుంటాయి అని చెప్పేసి. ఇప్పుడు సైకియాట్రిస్ట్ అన్నవాళ్ళు ప్యూర్‌లీ క్లినికల్ ప్రాక్టీస్ చేస్తారు కొంతమంది. అంటే ఓన్లీ మెడిసిన్స్ ఇవ్వడము అట్లా. హ్మ్. కొంతమంది ప్లస్ థెరపీ కూడా చేస్తారు. లైక్ హ్మ్. ఐ డు హ్మ్. థెరపీ. హ్మ్. హ్మ్. నేను చేస్తాను. మేమన్నీ చదువుకుంటాం. థట్స్ వాట్ యూ హావ్ టు యాహ్! అండర్‌స్టాండ్. యూ యూ నో యూ గో విత్ సైన్స్. we go హ్మ్. with science, evidence-based హ్మ్. medicine, and we study about all the therapies, Andy. Like యాహ్! యాహ్! all the therapies a psychologist can do, a psychiatrist is qualified to do. హ్మ్. యాహ్! రైట్. సో, ఎంత బా చదువుకుంటాం, ఎంత ప్రాక్టీస్ ఉన్న దాని మీద డిపెండ్ అవుతది. బట్ వి హావ్ కంప్లీట్ క్వాలిఫికేషన్. యాహ్! యాహ్! అర్థమవుతుందా? సో, ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు పర్టిక్యులర్ సీబీటీ అంటారు. సీబీటీ అన్నది చాలా ఇది గావాలి, అది కావాలి. నో, వి హావ్ స్టడీడ్ ఇట్. వి నో హౌ టు డూ ఇట్. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంట్ టు ప్రాక్టీస్. సో, ఇఫ్ యూ వాంట్ థెరపీ ఆల్సో యూ కెన్ గో టు అ సైకియాట్రిస్ట్. ఓకే. థెరపీ అంటే సైకాలజిస్టే అని ఏమీ ఉండదు.
మీకు థెరపీ కావాలంటే కూడా సైకాట్రిస్ట్. కానీ సైకాట్రిస్ట్ దగ్గరకు ఉంటే భయంతోటి వస్తారు వాళ్ళు. Yeah. మందులు రాస్తారని. Got it. దట్ ఈస్ ద ఫియర్.